ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుడు మరొకసారి ఈ విధంగా మనం బైబిల్ స్టడీలో నడిపించాలంటే దేవుడు మనసు వాకింగ్ కొరకు ఆశతో వచ్చిన మన దేవుడు రక్షణ యేసునామములో నా హృదయపూర్వక ప్రార్థన చేస్తుంది. వాక్య మహాపరిశుద్ధులైన మా ప్రియాత్మలో తండ్రి మీకే స్తోత్రములు ఆయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం మరొకసారి మీరు మా కొరకు ఏర్పరిచిన ఈ మందిరంలో ప్రవేశించి మీ వాక్యం కొరకు జీవాహారం కొరకు చేయవచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మీ ఉద్దేశంలో మీ ఆలోచనలు మేము వెరుగుటకు మా నేత్రులు వెరుగుటకు అభిపరచు వినయ మనసుతో తగ్గింపు హృదయంలో మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకోండి. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును శ్రీరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మీకు సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చిన తండ్రి ఆమేన్. బైబిల్ స్టడీలో మొదలుగా ఇంతవరకు మనము మత్తయి సువార్త 10వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనము ధ్యానించుటకు చదువుకోవడం జరిగింది. ఒకసారి వచనాలను తిరిగి గమనించాలి. 27, 28 వచనాలు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడు, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించు, మరియు ఆత్మను చంపలేక దేహముని భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుతుంది. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పు. యేసు ప్రభు ఆ రోజు బహుశా రాత్రి ప్రకటిస్తున్నారేమో, అందుకే చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పు. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించు. ఆత్మను చంపలేక దేహంలో చంపు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహంలో కూడా నరకంలో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడదు అని దేవుని యొక్క ఆలోచనలు ఎవరైనా దృష్టిలో ఆయనకు విరోధముగా జీవిస్తారు, వారి పట్ల ఆయన ఆలోచనలను ఈ 28వ వచనంలో తెలియజేస్తున్నాడు. బైబిల్ స్టడీ కనుక ఎన్నో విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. అందుచేత మత్తయి సువార్త 10వ అధ్యాయము 28లో వ్రాయబడిన మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకునే విధానం ఏంటి? బైబిల్ స్టడీ అన్నప్పుడు ఖచ్చితంగా మనం దానిని స్టడీ చేయాలి. దేవుడు ప్రేమస్వరూపి అన్న విషయాలు మనకు కనబడతాయి బైబిల్లో. చూద్దాం ఆ మాట కూడా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి అని క్రింద ఫుట్ నోట్లో దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఎందుకు మనము దేవుని గురించి తెలుసుకోవాలి? ఆయన వాక్యం గురించి మనం ఎందుకు పరితపించాలి? ఈ విషయాల మీద మనకు అవగాహన ఉంటేనే దేవునితో మన సంబంధం ఏంటో, ఆయనతో మన బాంధవ్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలో మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలిసిన విషయమే భూమి మీద మన జీవితం శాశ్వతం కాదని
ప్రతి సందేశంలో ఇలాంటి మాటలు మనకు వస్తూ ఉంటాయి. ఈ భూమి మీద మన జీవితం శాశ్వతం కానప్పుడు మనం ఉండబోయే లోకం ఏంటి? అది పరలోకం అని మనకు తెలుసు. మనం ఉండవలసినది పరలోకం. మరి పరలోకంలో ఎవరున్నారంటే మన దేవుడు ఉన్నాడు, మన సృష్టించిన మన సృష్టికర్త ఉన్నాడు. మనల్ని ఆయన ఆలోచనలతో భూమి మీదకి పంపించిన మన తండ్రి అక్కడ ఉన్నాడు. మనమందరం సాక్షాత్తు దేవుని పిల్లలం, ఆ తండ్రి యొక్క పిల్లలం మనమంతా. పిల్లలుగా మనము తండ్రి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మా నాన్న ఎలాంటి వాడో. అందుకే చూడండి, భూమి మీద మనం ఏదన్నా ఒక స్కూల్లో బిడ్డను చేర్చేటప్పుడు, లేదా ఉద్యోగంలోకి ప్రవేశించేటప్పుడు, ఒక అప్లికేషన్ రాసేటప్పుడు ఖచ్చితంగా అడిగే ప్రశ్నే సన్ ఆఫ్ అని రాయమంటారు, లేదా డాటర్ ఆఫ్ అని రాయమంటారు. నీవు ఎవరి కుమారుడో చొప్పునైనా అని అప్లికేషన్లో రాయాలి. నీవు ఎవరి కుమార్తెవో చెప్పమ్మా అని ఖచ్చితంగా ఆ ఫామ్లో నింపి తీరాల్సిందే. ఆ బిడ్డకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి, నాకు నాన్నెవరు, నాకు తండ్రి ఎవరు అన్న విషయం. భూమి మీద ప్రతి బిడ్డ ఎవరికి కుమారుడో ఎవరికి కుమార్తెనో అన్న అవగాహన ఎంత అవసరమో భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి తెలుసుకోవాల్సినదే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎటువంటి వాడు అన్న విషయం. ఈ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడో చెబుతున్నాడు భక్తులైన యోహాను గారు తాను రాసిన మొదటి పత్రికలో ఆ 4వ అధ్యాయంలో. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఎంతో గొప్ప ప్రేమను మన ఎడల ఆయన కలిగి ఉన్న దేవుడు అని స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఈ ప్రేమలో ఎలాంటి వ్యక్తిత్వం దేవుడు మనుషుల ఎడల వ్యక్తపరుస్తాడో ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. వరుసను ఎప్పుడు మర్చిపోకండి. మనం వాక్య ధ్యానంగా ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయం చదువుకున్నాం. ఆ వాక్యాలు చదువుతుండగా మనకు తలెత్తిన ప్రశ్నే, మన దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైతేనే ఈ భూమిని విడిచిన తర్వాత మనం ఉండబోయే పరలోకంలో మన జీవితం, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం దేవుని అర్థం చేసుకోకపోతే మన భవిష్యత్తు ఏంటో కూడా అక్కడ స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నది కనుక మనం రాబోయే లోకం కొరకు ఇక్కడ ఉండగానే మనం సిద్ధపడాలి. మరి మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి అని వెతుకుతున్నప్పుడు అప్పుడే కనపడింది యోహాను గారు రాసిన మొదటి పత్రికలో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అన్న విషయం. ఈ ప్రేమయ్య ఉన్న దేవుడు మన వద్ద నుంచి కోరుకుంటున్నది ఏంటో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో 9వ వచనంలోని చివరి మాటలో ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలను కదా అనుంది అక్కడ ప్రశ్న. అయితే ఆ 9వ వచనం ప్రారంభంలో చెబుతూ, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి, పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే వారు క్రమశిక్షణలో ఉండటానికి వారిని గద్దిస్తారు, మందలిస్తారు, హెచ్చరిస్తారు, వారిని సరిచేస్తారు. మాటకు వినకపోతే తండ్రికి అధికారం ఉంటుంది కనుక అవసరమైతే ఒక దెబ్బైనా పడుతుంది బిడ్డ మీద. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, మంచి మార్గంలో నడుచుకోవడానికి భూమి మీద ఉన్న ఈ తండ్రులు పిల్లలను, తల్లిదండ్రులు గద్దించి సరిచేసే విషయంలో దాని విషయంలో తప్పేమీ లేదు, ఎందుకంటే వారి భవిష్యత్తు బాగుండాలని. అదే చెప్తున్నాడు 9వ వచనంలో, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షించేటప్పుడు వారికి లోబడి మనం బ్రతుకుతున్నాం కదా. మా నాన్న ఇలా చెప్పాడని మనం భయపడి బ్రతుకుతున్నాం కదా, మా అమ్మ ఇలా చెప్పింది అని భయపడి వారికి లోబడి బ్రతుకుతున్నాం కదా. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి, అట్లయితే ఆత్మలకు తండ్రైన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా. దేవునికి లోబడి బ్రతకాలి అన్నదే ఈ వచనంలో కనబడుతున్న సందేశం మరియు సారాంశం.
మరి దేవునికి లోబడి బ్రతకకపోతే పర్యవసనాలు ఎలా ఉంటాయి? విన్న ఈ 5-10 నిమిషాల్లో మనకు అర్థమవుతున్న సందేశమే మన దేవుడు ప్రేమమయుడై ఉన్నాడని. ఈ ప్రేమించే దేవుడు మనుషుల్ని ఏం చేస్తాడు అనంటే, మనం తప్పు చేసినప్పుడు సరి చేయడానికి ఆయన అధికారం ఉందన్న విషయం. దీంతో పాటు ఆయన హెచ్చరిస్తున్న, ఆయన సేవకుల ద్వారా ప్రజలకు ఆనాటి ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్న మనుషులు వినకపోతే అప్పుడు దేవుడు తన మనసును కాస్త మార్చుకుంటున్నట్లు కనబడుతుంది. ఇది ప్రారంభం నుండి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాను. ఈ భూమిని ఎందుకైనా చేశానా? ఈ భూమి మీద నరులను చేసి ఇదిగో నేను చాలా బాధపడుతున్నానని ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నట్లు కనపడుతుంది ఆదికాండం 6వ అధ్యాయంలోనే. అలాంటి మనస్సు ఆయనకున్నప్పుడు, తన మనస్సు బాధపడుతున్నప్పుడు ఆయన హృదయంలో పుట్టిన ఆలోచనే ఆ 7వ వచనం నుండి చదువుకుంటూ క్రిందికి వస్తే, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. చాలా భయంకరమైన నిర్ణయం అది, భయం పుట్టించే నిర్ణయం అది. ఈ భూమి మీద నరుని యొక్క జీవితం చూసి, మనిషి జీవించిన విధానం చూసి ఆదికాండంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో నేను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొందుచున్నాను. అందుకే నాకు ఒక ఆలోచన పుడుతుంది, ఈ నరుల కొరకే నేను జంతువులను చేసిండేది, ఈ నరుల కొరకే నేను ఆకాశ పక్షులను చేసిండేది, ఈ నరుల కొరకే భూమి మీద సంచరిస్తున్న ప్రతి జీవరాశిని నేను చేసిండేది. నేను ప్రేమించుచున్న ఈ నరులే నాకు దూరమైనప్పుడు ఈ నరుల కొరకు చేసిన ఈ వివిధ రకాలైన భూజంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇవన్నీ నాకు అవసరం అంటారా? పిల్లల కొరకు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఆస్తిని సమకూర్చి వారి చేతిలో పెట్టిన తర్వాత వారి వృద్ధాప్యం వచ్చినప్పుడు పిల్లలు పెద్దవారై ఎదురు తిరిగి నా ఇంటిలో నువ్వు వద్దు అని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మెడబెట్టి బయటికి గంటేశారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి వారి పరిస్థితి? వారి మనసులో తిరుగుతూ ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, వీరి కొరకే కదా నేను ఇంత కష్టపడింది, రాత్రనక పగలనక నా చెమటను రక్తంగా మార్చి వీరి కొరకు నేను ఇంత కష్టపడితే, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా వృద్ధాప్య జీవితంలో నన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు, వీరు ఏంది నా పిల్లలేనా? ఇలాంటి పిల్లలు నాకు పుట్టినందుకు, వీరి కొరకు నేను ఇన్ని సంవత్సరాలుగా కష్టపడినందుకు నాకు ఏమాత్రం సంతోషం లేకుండా పోయిందే, నాకు ఏమాత్రం ఆనందం లేకుండా పోయిందే. ఇలాంటి వారిని కన్నందుకు నేను ఎంతో ఈరోజు బాధపడుతున్నాను, సంతాపడుతున్నాను అని మనకు ఎలాగైతే అలాంటి అభిప్రాయాలు మనలో పుడతాయో, దేవునిలో కూడా తినవద్దన్న పండు తిని ఆ తర్వాత మనుషులలో వచ్చినటువంటి వారు మొదటి సంతానమే నరహంతకుడుగా మారిపోయి ఇలాంటివన్నీ జరిగిపోయినప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వస్తున్నాడు, ఈ భూమిని నేను తుడిచిపెట్టాలనుకుంటున్నాను అన్నట్లుగానే దేవుడు ఈ నరులందరినీ నాశనం చేసేస్తే నాకు భూమి మీద ఒక నీతిమంతుడు కనబడుతున్నాడు, నోవహు. వీరందరినీ నేను ఈ భూమిని, అందులో ఉన్న వారందరినీ తుడిచివేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ నోవహు కూడా అంతరించిపోవడం నాకు ఇష్టం లేదు. ఈ భక్తుణ్ణి నేను కాపాడుకోవాలి, ఈ నీతిమంతుని నేను జాగ్రత్తగా నేను ఏర్పరచుకున్న విశ్రాంతిలోనికి నడిపించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నోవహు గారు తన కుటుంబం ఓడలోనికి ప్రవేశించారు. మిగిలిన ప్రతి మనిషి, మిగిలిన భూజంతువులు జతలుగా ప్రవేశించిన ఆ ఓడలోనికి వచ్చినవి మాత్రమే బ్రతికాయి. దేవుడు భూమిని, భూమి మీద నివసిస్తున్న మనిషిని సమూల నాశనం చేసేసాడు.
మరి యోహాను గారు రాసిన పత్రికలో ఏం చదువుకున్నాం దేవుని గురించి? ప్రేమయ్య ఉన్నాడు. ఈ ప్రేమయ్య ఉన్న దేవుడు నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడ చాలు, చూపించిన ప్రేమ చాలు. దీనికి కూడా ఒక హద్దు ఉంటుంది, దానికి కూడా ఒక ఈ సరిహద్దు అనేది ఉంటుంది. అంతవరకే నేను ఓపిక పడతానని గత బైబిల్ స్టడీలో మనం విన్నాం. దేవుడు ఎదురు చూసిన సంవత్సరాలు 1656 సంవత్సరాలు. ఎంతమంది లెక్కేశారు లాస్ట్ వెన్స్డే నుండి? వెరీ గుడ్, వెరీ గుడ్. మన నంబర్ మ్యాచ్ అయిందా బ్రదర్? 1656 ఆరో చేశారు. వెరీ గుడ్, వండర్ఫుల్. చూసారా ఎంత ఆసక్తి ఉంటేనే అలాంటి వర్కింగ్స్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. వండర్ఫుల్. ఆదికాండం 5వ అధ్యాయం చదివితేనే అక్కడ 1656 సంవత్సరాలు కనబడుతుంది. దేవుని యొక్క ఎదురు చూపులు చూడండి, నా బిడ్డలు తిరిగి నా వద్దకు రావాలని. అలా భూమి మీద నరుడు దూరమైతే దేవుడు నిర్ణయానికి వచ్చాడు, నాకు ఈ భూమి వద్దు, అందులో నివసిస్తున్న నరుడు వద్దు. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్పబోయేదంతా 1, 2, 3, 4 అలా స్టెప్స్ వైజ్గా మిమ్మల్ని ఒక చోటికి నడిపించడానికి తీసుకెళ్తున్నాను. ఇది మొదటిది, మనిషి దేవునికి దూరం అయిపోయేసరికి వారికి ఇచ్చిన ఈ భూమి నాకొద్దు, దాని మీద నివసిస్తున్న ఈ నరుడు నాకొద్దని నోవహు గారి కాలంలో జలప్రళయం ద్వారా తుడిచిపెట్టేశాడు. ఆల్ రైట్, ఇది మొదటిది. ఆ తర్వాత ఓడలో నుంచి వీరు బయటకు వచ్చారు, సంతానాభివృద్ధి జరిగింది, భూమి మీద విస్తరించారు. విస్తరించిన తర్వాత కొందరు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించారు, దేవునితో సహవాసం కలిగి జీవించాలని ఇష్టపడ్డారు. మరికొందరు మాత్రం దేవునితో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఓడల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత విస్తరించిన జనాంగం గురించి మాట్లాడుతున్నాను. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం. వీఆర్ ఫాలోయింగ్ ఏ ఫనల్ అప్రోచ్ టుడే. ఫనల్ అప్రోచ్ అంటే ఏంటంటే ఫనల్ గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఒక పెద్ద విషయాన్ని చూసుకుంటూ 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 అలా మనం నారో చేసుకుంటూ క్రిందికి వెళ్ళిపోతుంటాం. ఫనల్ని తెలుగులో ఏమంటారో కొద్ది రోజుల నుంచి కష్టపడుతున్నాను నేను. రాయలసీమలో అయితే లోడిగా అని అంటారు, తెలంగాణలో ఏమంటారో తెలియదు నాకు. మనము రేషన్ షాపులకు వెళ్ళామనుకోండి, ప్రభుత్వ చౌక ధర దుకాణాలకు వెళ్తే అక్కడ బియ్యము, రైస్ బియ్యం అంతా ఒకటే, బియ్యము, కిరోసిన్ అంతా ఇస్తారు కదా సప్లై చేసేటప్పుడు. కిరోసిన్ ఇప్పుడు ఎవరు పెద్ద తెచ్చుకోవట్లేదు, కానీ ఒకప్పుడు క్యాన్లు పట్టుకొని వెళ్ళేవారు. కిరోసిన్ వేసేటప్పుడు దాని మీద ఒకటి పెడతారు, ఇట్లా పెట్టి దాని ఇట్లా పోస్తారు. ఏమంటారు? గరాటే. గరాటే గరాటే కరాటే తెలుసు బాగా, గరాటే తెలియదు మనకు. ఓకే, ఆ గరాటే, దట్ ఈస్ ఫనల్, ఇన్ ఇంగ్లీష్ ఇస్ ఫనల్. ఓకే, సో ఆ గరాటే అనేది ఎలా ఉంటుంది, దాని షేప్ ఆలోచించండి ఒకసారి. ఇలా ఉండి కిందికి ఇలా వచ్చేస్తుంటుంది, అవునా? సో అలానే దేవుడు నరుడు దేవునికి దూరం అయిపోయేసరికి ఈ భూమినే నాశనం చేసి, ఈ భూమి వద్దు, అందులో నివసిస్తున్న మనిషే వద్దు అని ఇలా ఆలోచించిన దేవుడు వారు ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదికాండం 18వ అధ్యాయంలో సరే ఓడలో నుంచి వచ్చిన తర్వాత మనుషులు ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని పరిశుద్ధంగా జీవిస్తారని దేవుడు ఎదురు చూశాడు. అయితే వారిలో నుండి వచ్చిన సంతానం 20వ వచనంలో మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందునని. అలా సొదొమ గొమొర్రా అను ఆ పట్టణాలు భయంకరమైన పాపంలో నిండుకుపోయాయట. ఆ 20వ వచనంలో చెబుతూ వాటి పాపము బహుభారమైందట. బహుభారమైంది పాపం. ఎవరికి భారమైంది? వారిని మోస్తున్న భూమికి భారమయ్యారు వీళ్ళు, అంతే కదా. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో మనం ఉన్నాం, నగరం.
ఎక్కడ తిరుగుతున్నామంటే హైదరాబాద్ అను ఈ నేల మీద మనం సంచరిస్తున్నాం. సంచరించుచుంటే మనం ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నామో ఈ నేల కన్నేసి పెట్టిందట. అదే కనబడుతోంది ఇక్కడ. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. మరి ఎవరు చేశారు? ఎవరు మొరపెట్టారు? ఎవరు మొరపెట్టారు అంటే, ప్రభువా నీ బిడ్డలు ఉండటానికి మమ్మును చేశావు, ఈ భూమిని, ఈ వృక్షాలను, వీటన్నిటిని. నీవెంతో పరిశుద్ధుడవని మాకు తెలుసు. కానీ నీ బిడ్డలు ఈ విధంగా జీవిస్తున్నప్పుడు వీరిని మోస్తూ మేము ఎంతకాలం బ్రతకాలి ప్రభువా అని వారిని మోస్తున్న ఆ భూమి మొరపెట్టిందట. అలానే ఉంది ఇక్కడ. లేకపోతే ఇంకెవరు మొరపెడతారో చెప్పండి అక్కడ. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది. అలా మనుషులు ప్రార్థించక ఇలా వస్తువులు లేదా పదార్థాలు కూడా ప్రార్థించే అవకాశం ఉందా అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆదికాండం 4వ అధ్యాయంలో 10వ వచనంలో కయీను తమ్ముని చంపినప్పుడు ఎవరో ప్రార్థన చేస్తున్నారట. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, కయీను నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము ఏది మొరపెడుతోందట? ప్రాణమైతే వెళ్ళిపోయింది. కార్చబడిన ఆ చిందింపబడిన రక్తం నేలలో కలిసిపోతే అక్కడి నుండి ప్రార్థన ప్రారంభమైందట. ప్రార్థన మొర. అప్పుడు ఎంతమంది ఉన్నారో చెప్పండి భూమి మీద ప్రజలు? ముగ్గురు. బ్రతికున్న ఆదాము హవ్వములు, బ్రతికున్న కయ్యను. మరి హేబేలు ఉండాలిగా అంటే హేబేలు చనిపోయారు. హేబేలు గారు చనిపోయారు. మరి ప్రార్థన ఎవరు చేస్తున్నారు? హేబేలు గారి శరీరంలో నుండి వెదజల్లబడిన ఆ రక్తం నేలలో కలిసిపోతే మా అన్న నన్ను చంపాడు అని ఆ నేలలో నుండి ప్రార్థన మొదలైందట. ఎందుకు ఈ విషయాలు చూపిస్తున్నాను మీకు ఆధారం? భూమి మీద మనం సంచరిస్తున్నప్పుడు పాపపు ఆలోచనలతో కానీ, పాపపు క్రియలతో కానీ, దేవునికి ఇష్టం లేని మనం చేస్తుంటే మనల్ని మోస్తున్న భూమి దేవునికి చెబుతుందట అని ఆధారం ఇది. ఎలా ఆధారం? మనకు 2 సందర్భాలు చూసాం. అన్యాయంగా మా అన్న నన్ను చంపేశాడు. వీరి అన్న కార్చబడిన ఈ రక్తం ఏదైతే ఉందో ఇతని అన్న చంపేశాడు ఇతన్ని అని ఆ మొర, ఆ రక్తపు మొర పరలోకానికి చేరింది. అదే ప్రార్థన. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అలానే సొదొమ గొమొర్రాల పాపం ఎక్కువైపోయినప్పుడు మొర చేరిందట పరలోకానికి. ఆ మొర చేరిందట. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర, ఆ ప్రార్థన బయలుదేరుతుందట. ఇక్కడున్న మనం కూడా పాపము చెయ్యాలని, దాని గురించి ఆలోచించాలని, దేవునికి విరోధంగా మనం నడుచుకోవాలని ఆలోచన మొదలైతేనే తెలిసిపోతుందట మన చుట్టూ ఉన్న పరిసరాలకు. మనకు సేవ చేస్తున్న ప్రతిదానికి తెలిసిపోయి, ప్రభువా ఈ వ్యక్తి నీకు విరోధముగా పని చేయటానికి బయలుదేరాడు ప్రభువా, ఇతన్ని ఏం చేయమంటావు? ఆగు, సమయం ఇంకా రాలేదు. ఈ సమయంలో హెచ్చరిస్తాను నా మాటల ద్వారా హెచ్చరించినప్పుడు మనిషిలో మార్పు జరిగితే సంతోషం. అలా కాకుండా పాపము చేయాలని ఆలోచిస్తే మాత్రం నా మొర, నువ్వు చేస్తున్న ఈ మొర ఏదైతే ఉందో నేను నా జాగ్రత్తగా పెట్టుకుంటాను, తగిన సమయం అందు తీర్పులోనికి తీస్తానని. సమయం రానే వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి? సొదొమ గొమొర్రాల పరిస్థితి 19వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, జాగ్రత్తగా వేయాలి, ఆ పట్టణములను
ఆ మైదానం అంతటినీ, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. నేల మొలకలు ఏం పాపం చేశాయి ఇక్కడ? సరే, మనుషులంటే తప్పు చేశారు, దేవుడు శిక్ష వేశాడు, ఓకే. మరి నేల మొలకలు ఏం చేశాయి? ఆ పట్టణంలో ఉన్న ఈ మైదానాలు ఏం చేశాయి? ఖాళీ స్థలాలు ఏం చేశాయి? అందులో నివసిస్తున్న పాడి పంట, వివిధ రకాలైన పశువులు, జంతువులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న అవేమేం చేశాయి? కానీ దేవుడు ఆలోచిస్తున్నాడు, మనిషి కొరకే వీటన్నిటిని చేసింది. మనిషి దూరమైతే ఈ మనిషిని నేను తిరస్కరిస్తాను. అందులో ఆ మనిషికి నివాస యోగ్యముగా ఉన్న ఆ పట్టణాలను కూడా నేను తిరస్కరిస్తానని సొదొమ గొమొర్రాలను కాల్చి పడేశాడు అగ్నిగంధకాలతో. ఇది నంబర్ 2. నంబర్ 1 ఏం విన్నాం? భూమే వద్దు, నరుడు వద్దు అనేసాడు జలప్రళయం సంభవించినప్పుడు. అంటే ఏంటి? భూమి నరునికి నివాస యోగ్యముగా ఉంది. అది యోబు గ్రంథంలో మనం చూస్తాం. భూమి నరునికి నివాస యోగ్యముగా ఉంది. అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, వీరికి ఇచ్చిన ఈ నివాస యోగ్యముగా ఉన్న ఈ భూమి నాకు అవసరం లేదు, ఈ నరుడు అవసరం లేదు. దాన్ని కొంచెం ఆ ఫనల్లో కొంచెం దగ్గరకు చేసుకుంటే ఈసారి భూమి అంతా కాదు, సొదొమ గొమొర్రాల పట్టణాలు. పట్టణాలు పెద్దవా, భూమి పెద్దదా? భూమే పెద్దది. నేరో చేసుకుంటూ వస్తున్నా, ఫనల్ని ఊరికనే చెప్పలేదు, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ పెద్దది చూసాం, భూమి, అందులో నివసిస్తున్న నరులు. ఆ భూమి మీద నుంచి కొంచెం తగ్గించుకొని సొదొమ గొమొర్రా అను పట్టణాల దగ్గరికి వచ్చాం. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు ఏం చేశాడంటే, ఈ పట్టణాలే వద్దు నాకు, అందులో నివసిస్తున్న నరుడు వద్దు నాకు, ఈ పట్టణాలు వద్దు, ఇందులో నివసిస్తున్న నరుడు వద్దు నాకు అని సొదొమ గొమొర్రా ప్రజలందరినీ దేవుడు పట్టణాలను కాల్చేశాడు, ఆ నరులను కాల్చేశాడు. ఆల్ రైట్, అర్థమవుతుంది కదా? పట్టణాలు వద్దు, ఆ పట్టణంలో నివసిస్తున్న నరుడు వద్దు. ఫస్ట్దేంటి? ఈ భూమి వద్దు, ఈ భూమి మీద నివసిస్తున్న నరుడు వద్దు. రెండవది, ఈ పట్టణాలు వద్దు, ఆ పట్టణాల్లో నివసిస్తున్న నరుడు వద్దు. నిర్ణయానికి వచ్చేసాడు. ఆల్ రైట్, ఇప్పుడు ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనము రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్దాం. రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయం. ఇది నంబర్ 3 మనం చూడబోయేది. జీవితకాలం అంతా గుర్తుండిపోవాలి వాక్యాలు. హృదయమును పలక మీద వీటిని భద్రంగా కాపాడుకోవాలి, రాసుకోవాలి. ఒకప్పుడు రాతి పలకల మీద రాశాడు పాత నిబంధన. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసు ప్రభు మాటలు విని పూర్తయిన తర్వాత నివసిస్తున్న వారమ్మ. ఇందులోంచి అస్సలు ఈ వాక్యం అన్నది తొలగిపోకూడదు, అంత భద్రంగా మనం ముద్రించుకోవాలి. రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం, యెహోవా అను మన దేవుడు దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. ఇక్కడ జరుగుతుంది ఒక పాపం. నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదని దేవుడు బైబిల్లో మనకు తెలియజేస్తే, దావీదు గారి సంతానంలో నుండి పుట్టుకొచ్చిన ఈ మనషే అను ఈ వ్యక్తి ఏకంగా దేవుని మందిరమను ఆ యెరూషలేం మందిరంలో, మనందరికి తెలుసు సొలొమోను గారు ఇశ్రాయేలు దేశంలో దేవుని కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని ఆ కాలంలో నిర్మిస్తాడని, అది యెరూషలేం మందిరం. అందుకే చూడండి, మనం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో
ఎవరైనా చర్చ్ పేరు పైన బోర్డు రాసి పెట్టుకొని ఉంటారు. ఏమని బోర్డు రాసుకుంటారు? కొందరు తెలియక రాసుకుంటారు. యెరూషలేం మందిరము అని రాసుకుంటారు. యెరూషలేం మందిరం అని. అయితే ఆ యెరూషలేం మందిరంలో ఏం జరిగింది చూడండి. ఇక్కడ బయట నుంచి ఒక బొమ్మను, విగ్రహాన్ని ఎత్తుకొని వచ్చి ఏకంగా ఇక్కడ నడి స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో విగ్రహాన్ని మోసుకొని వచ్చి పెట్టేశారు లోపల. ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని మోసుకొని వచ్చి లోపల పెట్టారో దేవుని ఉగ్రత మామూలుగా బయలుదేరలేదు. అదే రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో మనష్షే చేసిన దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 3వ వచనం, రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. మనష్షే చేసిన క్రియలన్నిటినీ బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయేను. మనష్షే చేసిన ఈ తప్పును బట్టి నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. మందిరంలో తీసుకొచ్చి ఆ భయంకరమైన విగ్రహాన్ని పెట్టి ప్రజలందరికీ చెప్పాడు, ఇదిగో ఇదే బొమ్మ, ఇదే విగ్రహం, దీన్ని పూజించండి, ఇదే దేవుడు అని చెప్పాడు. ఈ మనష్షే అను ఈ వ్యక్తి తర్వాతి కాలంలో మారినప్పటికీ పరిస్థితి చేజారిపోయింది అప్పటికే. అందుకు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆ నిర్ణయమే ఇర్మియా గ్రంథంలో కనపడుతుంది. 26వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథము 26. ఐదవ వచనం నుండి చూద్దాం. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు వినలేదు, వినకపోతిరి. మీరు వినకపోయారు గనుక మీరు ఈలాగున చేసినందున, 6వ వచనం, ఈలాగున చేసినందున, ఏలాగు చేసినందుకు, నా మందిరమును మీరు పరిశుద్ధంగా ఉంచాలి, మీరు నన్ను వెంబడించాలి, నేను మీ దేవుడను, మీరు నా బిడ్డలు అని దేవుడు పదే పదే వీరితో మాట్లాడుతున్నప్పుడు వీరు పదే పదే దేవుణ్ణి తిరస్కరించుకుంటూ వచ్చారు. అలా తిరస్కరించుకుంటూ వస్తుండగా దేవుడు ఏం చేశాడట? పెందలకడ లేచి పంపుచున్న సేవకుల ప్రవక్తలకు మాటలను అంగీకరించడం నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినలేదు. మీరు ఈలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను, ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదనని ఇప్పుడు నాకు ఈ మందిరం వద్దు అనేసాడు దేవుడు. ఏ మందిరం వద్దంటున్నాడు? సొలొమోను గారు కట్టించిన ఆ యెరూషలేం మందిరం నాకు ఇంక వద్దు అనేస్తున్నాడు. ఇశ్రాయేలు దేశంలో భూమి మీద నిజమైన దేవునికి నిర్మించబడిన మొట్టమొదటి చాలా గొప్ప ఆలయమే ఆ యెరూషలేం మందిరం. ఆ యెరూషలేము మందిరము నాకొద్దు, ఆ యెరూషలేము మందిరములోనికి ప్రవేశిస్తున్న, అక్కడికి ఆరాధించడానికి విచ్చేస్తున్న వారు కూడా నాకొద్దు. ఆ ఫనల్ చూసారా ఎలా దిగుతుందో? ఇప్పుడు ఫస్ట్ది ఏం విన్నాం? భూమి మీద నరుడు తప్పు చేస్తే నాకు ఈ భూమి వద్దు, ఈ నరుడు వద్దు. రెండవది, పట్టణాలలో నివసిస్తున్న సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు ఎంత చెప్పినా వినకపోతే వారి పాపము సంపూర్ణమైందో లేదో అని దేవుడు పరిశీలించగా వారి పాపం పరిపూర్ణమైంది. ఇక ఈ పట్టణాలు వద్దు, ఆ పట్టణాలలో నివసిస్తున్న మనుషులు నాకొద్దు. ఇప్పుడు నంబర్ 3 దగ్గరకు వచ్చాం. నంబర్ 3 ఏంటి? నంబర్ 3, యెరూషలేం మందిరంలోకి తెచ్చి విగ్రహం పెట్టారు. వీరేమి ఇలాంటి పనులు చేయటం? ఏకంగా దావీదు గారి సంతానం, దేవునికి నిజమైన ఆలయం కట్టాలని ఆలోచించిన వ్యక్తే దావీదు గారు.
దేవుడు అప్పుడు ఎన్నుకుంటాడు, నీ కుమారుడు నిర్మిస్తాడు దావీదు, నువ్వు ఆగు అని దావీదు గారి కుమారుడైన సొలొమోను గారి చేత మందిరాన్ని ఎంత గొప్పగా ఆ రోజు దేవుడు పూర్తి చేస్తాడు. ఆనాటి కాలంలో తేజోమయుడుగా ఆయన మహిమ ఆ మందిరంలో ప్రవేశించిన ఆ దేవుడు ఇక నాకు ఈ మందిరం వద్దు అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో 26వ అధ్యాయంలో ఏమైందో చూద్దామా? ఆ యెరూషలేమును ఆ మందిరం పరిస్థితి చూద్దాం ఒకసారి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం. 15వ వచనం నుండి ఎక్కువ ఉంది, నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. వారి పితరుల దేవుడైన వర్స్ నంబర్ 15, 2 Chronicles చాప్టర్ నంబర్ 36 వర్స్ నంబర్ 15 ఆన్వర్డ్స్. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం నుండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలక్కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. ఏం చేస్తున్నారట? దేవుని దూతలను అనగా ఆ ప్రవక్తలను, సేవకులను ఎగతాళి చేస్తున్నారట. ఆయన వాక్యములను తృణీకరించుచు, నువ్వు చెప్పే వాక్యాలు మాకొద్దని చెప్పేసి తిరస్కరిస్తూ, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఎలా వచ్చిందట? నివారింపకుండా, అంటే ఎవరు నా కోపాన్ని ఆపలేరు. ఇది ఎలాంటి సందర్భాల్లో గతంలో జరిగాయి అనంటే, ఒకసారి భూమి మీద నరుడు దేవుని దీర్ఘశాంతమును పరిశీలించినప్పుడు జలప్రలయముతో దేవుడు నివారింప శక్యము కాకుండా తన ఉగ్రతను పంపించాడు. ఇకపోతే 2, నివారింప శక్యము కాకుండా సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిపించాడు. ఇక 3 ఇప్పుడు చూస్తున్నాం, 17-18 వచనాలు. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే అంటే ఏంటి? మందిరం యొక్క కాంపౌండ్ లోపలే, మందిరములోనే ఏం చేశారట? వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను, యువతుల యందైనను, ముసలివారి యందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. మందిర ఆవరణంలో జరిగిన సంఘటన ఇదంతా. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకుని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును ఏం చేశారట? తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. అంటే ఏం జరుగుతుంది? మీరు చేసిన పనికి అనగా ఈ విగ్రహాన్ని తెచ్చిపెట్టి ఈ పట్టణంలో నిరపరాధుల రక్తాన్ని ఒలికించి చేస్తున్న పాపాలకు నాకిక మీరు వద్దు, మీ మందిరము వద్దు. నంబర్ 3, అవునా? నంబర్ 1 చెప్పండి. భూమి మీద నరుడు తప్పు చేసినప్పుడు నాకు ఈ భూమి వద్దు, ఈ భూమి మీద నివసిస్తున్న నరుడు వద్దు. నంబర్ 2, భూమి కాదు, ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సొదొమ గొమొర్రాల పట్టణాలలో నివసిస్తున్నప్పుడు ఆ వారి పాపము పండిపోయినప్పుడు దేవుడు వారిని అంతమొందించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ పట్టణాలు వద్దు, ఆ పట్టణాలలో నివసిస్తున్న మనుషులు వద్దు. ఆ ఫనల్ చూసారా? అలా వచ్చింది. ఇప్పుడు కొంచెం 3వ దానికి వచ్చాం. 3వదేంటి? ఈ యెరూషలేం పట్టణం వద్దు, ఈ యెరూషలేం మందిరము వద్దు. ఆ మందిరానిలో జరుగుతున్న ఆకృత్యాలన్నీ చూస్తున్నప్పుడు ఆ మందిర ప్రజలు నాకు వద్దు అని వదిలేశాడు. ఆల్ రైట్, ఇది 3. ఇప్పుడు 4 దగ్గరకు వద్దాం. 4 ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఇది
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. వచనం చెప్పే ముందు దీన్ని ఎలానే ఉంచండి. ఇది చూస్తూ ఉండగా నాకు 2 వచనాలు మీకు తెలియజేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే మళ్ళీ అక్కడికే వద్దాం. 139 కీర్తన ఒకసారి చూసి, 139 కీర్తన. టైం ఉందిగా ఈరోజు, అందుకే మనం 8:30 లోపు ఇంకా నాకు 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఆ 10 నిమిషాల వరకు కూడా మీకు పూర్తి చేయాలని ఆశ. చూద్దాం. 139 కీర్తన వచనం 13, 14. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే దేవుడు ఏం చేశాడు? మనలను తల్లి గర్భమందు ఆయన నిర్మించాడు. నిర్మించిన ఆయన ఏం చేశాడు? సండే కూడా చూసాము. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలోనే ఒక మాట. జకర్యా గ్రంథము 12వ అధ్యాయంలోనే ఒక మాట. మొదటి వచనం, పేజ్ నంబర్ 782. ఆకాశ మండలమును, అక్కడ నుంచి చదవండి సిస్టర్. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగానంటే, ఇప్పుడు 139 కీర్తన చదివాము, జకర్యా గ్రంథం చదివాము. 139 కీర్తనలో దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులను తల్లి గర్భమందు ఆయన నిర్మిస్తున్నాడు. మనల్ని నిర్మించిన ఆయన నిర్మింపబడిన ఈ ఆకారములోనికి, నిర్మింపబడిన ఈ ఆకారము, ఈ మాంసపు ఆకారం ఏదైతే బయటికి కనబడుతుందో మనకు, ఈ మాంసపు ఆకారములోనికి జకర్యా గ్రంథం ప్రకారంగా ఏం పంపిస్తున్నాడంట? మనకు జీవాత్మను పంపిస్తున్నాడు. అంటే భూమి మీద జీవాత్మ నివసించుటకు, ఈ ఆత్మ నివసించుటకు దేవుడు మనిషికి ఏమిచ్చాడు? శరీరాన్ని ఇచ్చాడు. శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరములో ఆత్మ నివసించాలని దేవుడు నిర్ణయం తీసుకొని తల్లి గర్భమందు మనల్ని ఒక రూపంగా చేసి అందులోకి ఆత్మను పంపించాడు. అవునా? ఇది మనకు అర్థమైతే ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగారా. చాలు సిస్టర్. మీ దేహము అని అంటే మనకు కనబడుతున్న ఈ శరీరాలు. ఈ శరీరములో జకర్యా గ్రంథం ప్రకారంగా ఎవరు నివసిస్తున్నారు? దేవుడిచ్చిన ఆత్మ ఈ శరీరంలో నివసిస్తుంది. ఒక దినం వస్తుంది, ఈ ఆత్మ ఈ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అవునా? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మొదటిది, నంబర్ 1, భూమి వద్దు, భూమి మీద నివసిస్తున్న నరుడు వద్దు. సొదొమ గొమొర్రా పట్టణాలు వద్దు, ఆ పట్టణాలలో నివసిస్తున్న నరుడు వద్దు. నంబర్ 3, యెరూషలేము మందిరము వద్దు, ఆ మందిరంలో ఉన్న భక్తులు వద్దు. అక్కడి వరకు చక్కగా అర్థమైండొచ్చు. ఎటొచ్చి ఎక్కడ పడిందంటే ఇప్పుడు 4 దగ్గర పడింది. ఈ 4లో నరుని యొక్క ఆత్మ నివసించుటకు శరీరమును దానిని నేను చేశాను. ఈ శరీరములో నివసిస్తున్న ఆత్మ నాకు మహిమకరంగా ఉండాలన్నది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా.
ఆలయంలోనికి మనషే ఏం తెచ్చిపెట్టాడు? ఒక విగ్రహాన్ని తెచ్చిపెట్టాడు. దేవుడు వద్దని బయటికి పంపించేశాడు మనషే. అప్పుడు దేవుడు మందిరాన్ని ఏం చేశాడు? ఈ మందిరం వద్దు, ఈ ప్రజలు వద్దు అనేసాడు. ఇది మనకు అర్థమైతే ఈరోజు వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 10:28 మనం చదువుకున్నది. ముగింపు అక్కడికి వచ్చాం. మత్తయి సువార్త 10 ఈరోజు వాక్య ధ్యానంగా చదువుకున్న మాట. మరియు ఆత్మను అందరు తీశారా? మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. కానీ ఎందుకు చంపుతాడు? ఆత్మను దేహమును ఎందుకు చంపుతాడు? జవాబు మీ దగ్గర ఉంది, చెప్పాలి, ఆలోచించండి. ఇప్పుడు భూమి ఇచ్చాడు నరునికి. నరుడు చెడిపోతే భూమిని పాడు చేశాడు దేవుడు, నరుణ్ణి పాడు చేశాడు. పట్టణాల్లో, సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసిస్తున్న నరుడు చెడిపోతే నరుణ్ణి పాడు చేశాడు, ఆ పట్టణాన్ని పాడు చేశాడు. యెరూషలేములో తప్పు జరిగినప్పుడు ఆ మందిరాన్ని తీసేశాడు, ఆ మందిరంలో ఉన్న మనుషుల్ని తీసేశాడు. చివరిగా చెబుతున్నాడు, నాయనా ఇవన్నీ నువ్వు జ్ఞానము కలిగి ఆలోచించు. నివాస యోగ్యముగా ఉండటానికి ఇవ్వబడినవి నేను తీసేశాను, నివసిస్తున్న వాడిని తీసేశాను. ఆదికాండంలో జలప్రళయం అప్పుడు చోటు చేసుకున్నది. నివాస యోగ్యముగా ఉన్న భూమి వీరికి వద్దు అని దానిని నాశనం చేశాడు జలప్రళయంతో. ఆ నివాస యోగ్యముగా ఉన్న భూమి మీద నివాసం ఉంటున్న నరుణ్ణి కూడా దేవుడు తీసేశాడు. అవునా? నివాసం ఉంటున్నది నాశనం చేశాడు, నివాసమునకు ఉపయోగపడుతున్నది కూడా తీసేశాడు. సొదొమ గొమొర్రాల పట్టణాలు నివాసముగా ఉండటానికి పట్టణాలు, నివసించుటకు మనుషులు, ఇద్దరిని తీసేశాడు. యెరూషలేం పట్టణం ఆయన మందిరం, దేవుడు నివసించాలి, వీరు కూడా ఆయనలో నివసించాలి. మందిరము వద్దు, మనుషులు వద్దు. ఇదంతా పాత నిబంధన. జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని మత్తయి సువార్త 10:28 అర్థం అవ్వాలి. నరుని యొక్క ఆత్మ నివసించుటకు దేవుడు దేహమును చేశాడు. నరుని యొక్క ఆత్మ నివసించుటకు. నా చెయ్యి నొప్పి అవుతుంది, నా కాలు నొప్పి అవుతుంది అని మనం మాట్లాడతాం. అంటే అర్థం ఏంటి? నీవు వేరు, నీ చెయ్యి వేరు. చేతికేసుకుని నా వాచ్ అని అంటామే కానీ నేనే వాచ్ అనం మనం. నా చెయ్యి అంటామే కానీ నేనే చెయ్యి అనం మనం. నా ముఖం అని అంటామే కానీ నేనే ముఖం అనం. మరి నేను అన్న వాడిని ఎక్కడున్నాను? దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా మనము నివసించుటకు అనుగ్రహింపబడిన దేహం ఇది. మనము నివసించుటకు అనుగ్రహింపబడిన దేహం ఇది. ఈ దేహమును ఇచ్చినది ఎవరట? దేవుడు. మరి ఈ దేహములో నివసించుటకు ఎవరిని పంపాడు? ఆత్మను ఆయన పంపించాడు. ఆత్మను పంపించినప్పుడు ఈ ఆత్మ ఏ ఆత్మతో సహవాసం కలిగి ఉండాలి? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని పరిశుద్ధతతో ఆయనను మనము ఆరాధించాలి. ఆ పరిశుద్ధత లేకుండా ఈ ఆత్మ ఈ దేహంలో నివసిస్తుంటే ఎందుకు మనుషులు నాశనం అయిపోయారు భూమి మీద? జలప్రళయంలో దేవునితో సహవాసం లేకుండా అపవాదితో సహవాసం చేశారు కనుక, దుష్టునితో సహవాసం చేసినందుకు దేవుడు ఆ దుష్టులను అంతమొందించాడు. ఆ దుష్టుల కొరకు ఇవ్వబడిన ఈ మంచి సృష్టి వీరి వలన వ్యర్థమైపోతుందని వారిని తీసేశాడు, ఆ సృష్టిని తీసేశాడు. ఎవరి కొరకైతే చేశాడో వారిని తీసేశాడు, వారి కొరకు చేయబడినది తీసేశాడు. ఎవరికైతే నివాసయోగ్యముగా ఉండటానికి సొదొమ గొమొర్రా పట్టణాలు ఇచ్చాడో ఇవ్వబడిన పట్టణాలు పోయాయి,
వారు పోయారు. అలానే మూడవది, ఇవ్వబడిన మందిరము పట్టణం యెరూషలేము అన్నీ పోయాయి, వారు వెళ్ళిపోయారు, అంతరించిపోయారు శిక్షలు. అది మనం అర్థం చేసుకుంటే ఎక్కడికి రమ్మంటున్నాడంటే, నాయన తల్లి గర్భమందు నేను నిన్ను నిర్మించా, నేను చేసిన దేహం అది. పసిబిడ్డలు మనం చేతుల్లో కనపడుతున్నప్పుడు వారిని ఎత్తుకొని ముద్దాడి అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ప్రతిసారి నేను ఈ బిడ్డను ఎలాగైతే ఎత్తుకున్నానో నన్ను కూడా మా అమ్మ నాన్న అలానే ఎత్తుకున్నారని మనం ఊహించుకుంటూ ఉండాలి. ఊహ అంటే ఏదో ఊహలు గాల్లో తెలిపడం కాదు, నిజమే. వారు ఎత్తుకున్నారు కనుకనే, వారు మనల్ని పెంచారు కనుకనే మనం ఇంతవరకు వచ్చాం. అలా దేహాన్ని చూస్తున్నప్పుడు మనకు వెంటనే గుర్తు రావాలి, ఈ దేహంలో, ఈ బిడ్డ దేహంలో ఉండటానికి దేవుడు ఆత్మనిచ్చాడు. ఈ దేహం, అందులో ఆత్మ. ఈ ఆత్మ ఆ పరిశుద్ధుడు చెప్పినట్లుగా నడుచుకుంటేనే ఆత్మ రక్షింపబడుతుంది, ఈ దేహము మహిమ శరీరంగా మారుతుంది. అలా లేకపోతే అప్పుడు దేవుడు దేని మీదికి వస్తాడట? మత్తయి సువార్త 10:28 ప్రకారంగా, ఆత్మ నివసించుటకు ఇవ్వబడిన నివాస యోగ్యమైన ఆ దేహమును దేవుడు తీసేస్తాడు, ఆత్మను కూడా నరకంలో నశింపజేయుటకు తీసుకెళ్తాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆ ఫనల్ అని మీకు చెప్పాను? పెద్ద భూమి, తర్వాత పట్టణాలు, తర్వాత మందిరం, తర్వాత చివరికి వచ్చేసరికి ఎక్కడ చుట్టుకుంది? అది మన భాషలో చెప్పండి. అది మన మెడకే చుట్టుకుంది. ఏంటి మన మెడకు చుట్టుకోవడం అంటే? మనము దేవుడిచ్చిన దేహాలలో నివసిస్తున్నాం. ఈ దేహంలో మనం నివసిస్తుండగా ఈ ఆత్మ దేవుడు కోరుకున్నట్లుగా జీవించకపోతే నివాసము ఉండుటకు ఇవ్వబడిన దేహమును తీసేస్తానంటున్నాడు. నివసించుటకు దేవుడు పంపిన ఆ ఆత్మ కూడా దేవుని చేత శిక్షలోకి వెళ్ళిపోతుందట. చూసారా కాంబినేషన్ ఎంత బాగుందో? భూమి నరుడు, పట్టణాలు సొదొమ గొమొర్రా ప్రజలు, యెరూషలేము మందిరం ఆ మందిర ప్రజలు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నాయన ఇక అవన్నీ మర్చిపోండి, ఒకదాని మీద దృష్టి ఉంచండి. ఆ ఒక్కటే, నేను మీ ఆత్మను నివసింపచేయుటకు ఏర్పాటు చేసిన దేహాలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. దానితో పాటుగా ఆ దేహంలో నివసిస్తున్న మీ ఆత్మలు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. లేదంటే ఇవ్వబడిన దేహం పోతుంది, ఆత్మ కూడా నశించిపోతుంది. చూద్దామా? వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 10:28. మరియు మత్తయి సువార్త 10:28, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎలా చేస్తాడు ప్రభు, ఎలా చేస్తాడు నా ప్రభు అని అనుకుంటే ఆధారాలు చూపిస్తున్నాడు వరుస క్రమంలో ఇవన్నీ. ఈరోజు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మీరు పడుకునే ముందు వీటిని నెమరు వేసుకోండి, ఆలోచించండి. దేవుడు నివసించిన మనిషిని తీసేశాడు, నివాస యోగ్యమును తీసేశాడు. కానీ నా దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. అందుకే ఎన్ని ఆపదలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇరుకు ఇబ్బందులున్నా, మనుషులందరూ ఎగతాళి హేళన చేసినా రక్షింపబడ్డాడు ఒక నోవాహు గారు. మొదటి సంఘటన. రక్షింపబడ్డాడు లోతు గారు, అది రెండవ సంఘటన. రక్షింపబడ్డాడు ప్రవక్త అయిన ఇర్మియా గారు. దేశం, నగరం, పట్టణం, మందిరం అంతా పోతుంటే ఇర్మియా గారు మాత్రమే తప్పించబడతారు. ఇక 4, అది ఒక్కరికి కాదు, యేసు ప్రభువును వెంబడించే ప్రతి ఒక్కరికి దొరికిన సువర్ణ అవకాశమే. ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ దొంగ సిలువకు వేలాడుచుంటే ఏం బాధపడకు, నీ దేహమునకు నేను ఒక క్రొత్త దేహం ఇవ్వటానికి సిద్ధపరిచా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, మహిమ శరీరం పొందుకుంటావు, నీ ఆత్మను రక్షించుకుంటావు.
అదే ఆ దొంగకు లభించిన సువర్ణ అవకాశం. దేవునికి దృష్టిలో ఎన్నో మార్లు పొరపాటు చేసిన మనం కూడా, ప్రభువా ఈరోజు విన్న వాక్యంలో నేను కూడా ఎన్నో మార్లు తప్పిపోయాను తండ్రి, కానీ విత్తబడిన ఈ మాటల్లో నేను హెచ్చరింపబడ్డాను నా ప్రభువా. ఇక మీదట నీవు నాకు ఇచ్చిన శరీరంలో నేను నివసిస్తున్నన్ని రోజులు, నా చివరి శ్వాస వరకు నువ్వు కోరుకున్నట్లుగా నేను జీవిస్తాను ప్రభు అని మంచి తీర్మానం తీసుకుందాం. మధ్యలో దారి తొలగిపోయే వారముగా మనం ఉండక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఇచ్చిన ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. వాక్యం కొరకు చిన్ని ప్రార్థన చేసుకుని తర్వాత సెక్రటరీ గారికి సమయాన్ని అప్పచెప్తాం. ప్రకటనలు ఏం లేవంటారు? కరెక్ట్, ఎస్. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రకటనలు ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మహింపరుస్తున్నాం తండ్రి. మా హృదయాలలో ఈ వాక్యమును భద్రముగా నా తండ్రి కాపాడుకుంటూ జరిగిన పొరపాట్ల నుండి మేము బయటపడి, అనగా పూర్వీకుల పితరుల కాలంలో ఆ జలప్రళయం, అగ్నిగంధకాలు, యెరూషలేము పట్టణం, మందిరం, ఇవన్నీ జరిగినవన్నీ మాకు బుద్ధి కలుగుటకై, బోధ కలుగుటకై వ్రాయబడ్డాయి. దయచేసి ఆదుకొని సహాయం చేసి ఇక మీదట మేము భూమి మీద జీవిస్తున్నది బ్రతికి ఉన్నాను ప్రభువు కొరకే, చనిపోయిన ప్రభువు కొరకే అని నమ్మకమైన వారంలో మీకు జీవించిన సహాయం చేయండి. మా ప్రభువు రక్షకుడైన యేసు ప్రభువు అక్కడికి వేడుకు సాధిస్తున్నాను.